హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేశ్వర్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేశ్వర్లో బ్లాగ్ వీడియో వచ్చేసి సీతారాముల కళ్యాణం చూద్దాము రండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అన్యోన్యమైన దాంపత్యానికి ప్రతీకలు సీతారాములు అని చెప్తూ ఉంటారు కదా. ఈరోజు శ్రీరామనవమి, పైగా మా ఊర్లో సీతారాముల కళ్యాణం చేస్తూ ఉన్నారండి. మేము సీతారాముల కళ్యాణం చూడాలని చెప్పేసి నిన్న సాయంత్రమే మా ఊరికి వచ్చేసామండి. వచ్చిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రంగా అలికేసి కడిగేసుకున్నాము. అలాగే ఇంటి ముందర పేడ కల్లాపి కూడా చల్లేసేసాను. మార్నింగ్ పొద్దున్నే లేవగానే ఇంటి ముందర ముగ్గు పెడుతూ ఉన్నాను. మా ఊర్లో అయితే అందరు నైటే ముగ్గేసుకున్నారు. నాకు నిన్న సాయంత్రం వచ్చి ఇల్లు వాకిలు అల్లుకొని కాస్త పూలు అల్లుకొని ఇంట్లో పని వల్ల నైట్ అయితే ముగ్గు వేయలేదు. మార్నింగ్ వేశాను. అది కూడా చిన్న ముగ్గేలేండి. రంగులు కూడా ఎక్కువగా వేయలేదు. లైట్గా మధ్యలో పార్ట్కి మాత్రమే రంగులు వేసేసాను. ఎక్కువ వేసేంత టైం లేదు. ఈ ముగ్గు వేయటానికి ముందే నేను పొయ్యి మీద నీళ్లు పెట్టేసి తర్వాత ముగ్గు వేయటానికి వచ్చానులేండి. ఈ ముగ్గు అంతా వేసి నేను లోపలికి వెళ్ళేలోగా నీళ్ళు అయితే బాగా కాగిపోయాయి. నీళ్లు తోడేసి ఒక పాపను లేపి స్నానానికి పంపించేశాను. తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టాను. ఇలా 1 by 1 మేము నీళ్లు కాంచుకుంటూ ఉన్నాము. పల్లెల్లో ఎక్కువగా కట్టెల పొయ్యి మీదనే మేము నీళ్లు కాంచుకునేదండి. టౌన్లో అయితే కనుక గీజర్లు ఉంటాయి, స్టవ్ మీద పెడుతూ ఉంటారు, కరెంటు పొయ్యిల మీద పెడుతూ ఉంటారు. పల్లెల్లో అయితే అందరం ఇంకా కట్టెల పొయ్యి మీదనే నీళ్లు కాంచుకుంటూ ఉంటాము. లోపల గీజర్ ఉంది, అయినా కూడా అది వాడంలేండి. మేము ఇక్కడనే కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటూ ఉంటాము. స్నానాలన్నీ అయిపోయిన తర్వాత ఈ శారీ ఆల్రెడీ నేను ముందు ఒక 2-3 సార్లు కట్టానండి. పేపర్ సిల్క్ ఎంత ఐరన్ చేసినా ఇది ముడతలు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఇట్లా కాదని చెప్పేసి స్ట్రైట్నర్ పెట్టి చక్కగా కుచ్చుళ్ళన్నీ నేను స్ట్రైట్నర్తో లాగేస్తూ ఉన్నాను. ఇంత లాగినా కూడా అవి మళ్ళీ ముడతల్లాగా వచ్చేస్తూ ఉంది. ఈ పేపర్ సిల్క్ శారీస్ ఇంతేనండి. కాకపోతే మంచి కలరు బాగుంటుందని చెప్పేసి అప్పుడప్పుడు శారీని కడుతూ ఉంటాను. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చింది, సేమ్ కలరు. కాకపోతే నేను బ్లాక్ కాంబినేషన్లో బ్లౌజ్ని ఫిక్స్ చేసుకున్నాను. ఇక పూజ దగ్గరికి వచ్చేస్తే చక్కగా పటాలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పూలు పెట్టేసి నైవేద్యంగా వడపప్పు పానకము పెట్టానండి. అంతే. హైదరాబాద్లో ఉన్నప్పుడైతే శ్రీరామ నవమి అంటే ఖచ్చితంగా చలివిడి ముద్ద పెట్టి వడపప్పు పానకం నైవేద్యం సమర్పించి ముగ్గురికి లేదా 5 మందికి తాంబూలం ఇచ్చేదాన్నండి. ఇక ఇక్కడికి వచ్చినాక పద్ధతులు చాలా వరకు మార్చుకున్నాను. చాలా వరకు చెప్పాలంటే సెల్ఫిష్గానే మారిపోయాను. వాట్ అబౌట్ మీ అన్న థాట్లోనే ఉంటాను. నేను, నా పిల్లలు, నా హస్బెండ్, నా ఫ్యామిలీ, జస్ట్ ఇది మాత్రమే నేను ఎక్కువగా ఆలోచించుకోవటం అలవాటు చేసుకున్నాను. మిగతా వాళ్ళవి సంబంధం లేనట్లుగానే ఉంటూ ఉంటానండి. దేవుడికైతే చక్కగా పూజ చేసేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత మా ఊళ్ళో శ్రీరామనవమి జరుపుతూ ఉన్నారు. శుభకార్యానికి పాల్గొన్నాను. కన్నులారా సీతారాముల కళ్యాణం చూశానండి. ఎవ్రీ ఇయర్ నేను ఏ టెంపుల్లో అయినా చూస్తూ ఉంటాను. ఒకవేళ టెంపుల్కి వెళ్ళలేకపోతే ఇంట్లో టీవీలో అయినా కూడా సీతారాముల కళ్యాణం చూస్తూ ఉంటానండి. 11, 12 ఆ టైంలో కళ్యాణం జరుపుతూ ఉంటారు. ఆ టయానికి టీవీ పెట్టుకొని టీవీ ముందరైనా చూస్తూ ఉంటాను. చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటానులేండి. ఎక్కడో ఒక చోట, మా ఊర్లో కాకపోయినా మిగతా టెంపుల్స్లో అయినా కూడా కళ్యాణం చూసి సీతారాముల అనుగ్రహం పొందుతూ ఉంటాను. ఈ రోజైతే మా ఊళ్ళో కన్నులారా సీతారాముల కళ్యాణం చూశాను. మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ కళ్యాణాన్ని చూడొచ్చు. ఎందుకంటే మా ఊర్లో ఎవ్రీ ఇయర్ చక్కగా బాగా చేస్తూ ఉంటారు. ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నదానం కూడా చేశారండి. అన్నదానం చేశారు. ఇంకా భోంచేసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు ఎండ పొద్దున పడుకొని తర్వాత నైట్ ఊరేగింపులో బాగా రంగులు పూసుకొని పిల్లలంతా ఎంజాయ్ చేశారు. ఆ వీడియోని నేను రేపు మీకు పోస్ట్ చేస్తానండి. టుడే వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి. మా ఊర్లో కన్నులారా సీతారాముల కళ్యాణాన్ని చూశాను. ఈ చిన్ని వ్లాగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మరికొన్ని ఇలాంటి వ్లాగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు వీడియోస్ని ఆదరిస్తూ ఉన్నారు. ఇలాగే మా ప్రతి వీడియోని ఆదరించాలని కోరుకుంటూ మీ రాజేశ్వరి. థ్యాంక్స్ టు ఆల్.